ఏపీ సచివాలయంలో నేటి నుండి 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలపై సమగ్రంగా చర్చించనున్నారు. మధ్యాహ్న భోజనం పథకం, వేసవిలో త్రాగునీటి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. అలాగే భూ పరిపాలన, రెవెన్యూ, ఆర్జన శాఖల పనితీరుతో పాటు విద్య, ఉపాధి అవకాశాల కల్పనపై సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. ఏపీ సచివాలయంలో నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టివ్ కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలపై సమగ్రంగా చర్చించనున్నారు. మధ్యాహ్న భోజన పథకం, వేసవిలో త్రాగునీటి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. అలాగే భూ పరిపాలన, రెవెన్యూ, ఆర్జన శాఖల పనితీరుతో పాటు విద్య, ఉపాధి అవకాశాల కల్పనపై సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. కలెక్టర్ల సమావేశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, నేడు రేపు ఏదైతే ఈ 2 రోజుల పాటు కలెక్టర్ల సమీక్ష సమావేశం ఏదైతే ఉందో కాన్ఫరెన్స్ అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 5వ బ్లాక్ లో అయితే ఈ సమావేశం ఈ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు ఏదైతే రెవెన్యూ, ఆదాయార్జన శాఖలు వీటితో పాటు వాటిని మరింత పటిష్ట బలోపేతం చేయడంతో పాటు ఏదైతే రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వచ్చే పెట్టుబడులకు సంబంధించిన డెవలప్మెంట్స్ వీటన్నిటిపైన, వీటితో పాటు ఏదైతే రేపు ఇప్పుడు ప్రస్తుతం రాబోతున్న సమ్మర్ సీజన్ ఉందో ఈ సమ్మర్ సీజన్ కి ఈ నీటి వాడకం, అదే విధంగా ఏదైతే ఉందో ఈ వడగాల్పుల తీవ్రత వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన తగిన చర్యలు, ఏదైతే వేడి దాహార్తికి అదే విధంగా తీవ్రతను తట్టుకునే విధంగా తీసుకోవాల్సిన తగిన చర్యలు, వాటికి ఏర్పాట్లు వీటన్నిటిపైన కూడా అధికారులతో సమీక్ష సమావేశం ఉన్నారు. అయితే ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే నిర్వహిస్తున్నారో దీనిపైన కూడా ఒక సమీక్ష నిర్వహించనున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అటు రెవెన్యూ శాఖలతో, అదే విధంగా లాండ్ ఆర్డర్ కానీ ఏవైతే ఉన్నాయో ముఖ్య శాఖలు అన్నిటి పట్ల ఆ పనితీరు, అదే విధంగా అధికారుల పనితీరు, క్షేత్ర స్థాయిలోకి అధికారులు వెళ్లి తగిన ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరు, ఏ స్థాయిలో అమలవుతున్నాయి అనే దానిపైన ఆరాధిస్తారు. దీంతో పాటు అధికారులు ఎవరైతే ఉన్నారో క్షేత్ర స్థాయిలో ఏదైతే అనధికారికంగా నిర్వహిస్తున్న కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి పట్ల కూడా కొంత అవగాహనతో మెలగాలి, ఎప్పటికప్పుడు వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా అధికారులకైతే నేడు ఒక సమీక్ష సమావేశంలో అయితే ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.